హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఎపిసోడ్ 26 చూసుకుంటే మనం గౌరీని ఇష్టం వచ్చినట్టు అనేసి శంకర్ ఏమంటాడంటే, నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు నానమ్మ, నువ్వు ఇంకా కామ్ డౌన్ అని అంటారు. అయితే వాళ్ళ నానమ్మని తీసుకెళ్ళమని వాళ్ళ పిన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరిని ఇలా చేతులు పెట్టాపి ఆమె వెళ్తుంది అనమాట కోపంగా. అయితే ఇదంతా జరిగాక వాళ్ళ తమ్ముడు వచ్చి, అన్నయ్య నువ్వు అసలు ఏంటి ఇదంతా, నువ్వు నీ అంతటి నువ్వు మాట్లాడట్లేదు, చాలా మాటలు అనేసావు, నీ మనసులో వేరేది ఉన్నా కానీ అని అంటే ఇంకా ఇతను శంకర్ అనేది వెళ్ళిపోతాడు. అయితే ఇలా సైడ్కి చూడగానే అక్కడ గౌరీ ఏడుస్తూ కనిపిస్తుంది. గౌరీని ఇలా చూసి అది అనేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఆమె తల ఇలా తిప్పేసుకొని పాపం ఏడ్చుకుంటూ కుంటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట పైకి తన రూమ్లోకి. అయితే ఇక్కడ శంకర్ ఏమో ఆమె డోరీ ఒకటి ఉంది కదా, విప్పేశాడు కదా అప్పుడు డ్రోన్ని పగలగొట్టడానికి, అది పట్టుకుని అలా చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చి, అన్నయ్య ఏంటిది డోరీ అని అంటే, ఇది అప్పుడు విప్పాల్సి వచ్చింది అంటే చూడగానే విప్పేసావా అని అంటే, లేదు డ్రోన్ కోసం విప్పాల్సి వచ్చింది అని అంటే, అవునా అయితే మీ మధ్య లుక్స్ కూడా అయ్యి ఉంటాయి అండ్ ఇంకా హగ్లు అన్నీ అయ్యే ఉంటాయి అంటే, అవన్నీ ఏం లేదు, తన నా మనసులో లేదు అంటే, నీ మనసులో నువ్వు హాఫ్ నానమ్మకి ఇచ్చేసావు, ఇంకా హాఫ్ ఏమో గౌరీకి ఇచ్చినట్టున్నావు అని అంటే, నా మనసులో తనేమీ లేదు, సత్యాన్ని కాపాడింది కదా తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి, సో తనకి నేను సేవ్ చేయాలన్న ఒక గిల్టీ అండ్ తను ఇన్ని మాటలు అన్నాను కదా, తను ఫీల్ అయి ఉంటుందన్న గిల్టీ మాత్రమే ఉంది నాకు అని అంటాడనమాట. కాకపోతే అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు, ఆయనకి ఇష్టం ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి అన్నట్టు చూపిస్తారు మనకి. ఈలోపు ఆ డోరీతో ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చేస్తుంది సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని. ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడితే, ఏంటి ఎందుకు నన్ను చూసి కంగారు పడుతున్నారు, ఆ చేతిలో ఏంట్రా దాస్తున్నావు నన్ను చూసి అని వాళ్ళ విజయ్ని అడిగితే, ఆ విజయ్ ఏం చేస్తాడంటే ఆ డోరీని మెల్లగా వెనకాల నుంచి శంకర్ జేబులో అంటే శంకర్కి ఇచ్చేస్తే అతను జేబులో పెట్టేసుకుంటాడు. లేదు నానమ్మ డోరీ అని అనేసి, డోరీ ఏంటి అంటే, నువ్వు అంత సడన్గా డోర్ తీస్తే భయం వేస్తుంది కదా ఏంటా అని చెప్పి, అందుకే కంగారు అంటే, సరేలే నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను, రేపు చెల్లెల ఎంగేజ్మెంట్, ఈ గొడవలు ఏమీ జరగకుండా కాస్త జాగ్రత్తగా అది జరిగేలా చూసుకుంటారని చెప్పడానికి వచ్చాను అని అంటే, అలాగే నానమ్మ నువ్వేం కంగారు పడకు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అన్ని దగ్గరుండి అంటే, నువ్వు బయటికి వెళ్ళకూడదు, రేపు ఇంట్లోనే ఉండి కాస్త అన్ని పనులు చూడు శంకర్ అని అంటది. సరే నానమ్మ అంటాడు. కట్ చేస్తే మనకి సత్య శంకర్ చెల్లెలి బెడ్రూమ్లో గౌరీ కనిపిస్తుంది అనమాట. ఆమె ఏమంటుందంటే, నువ్వు నీ సీక్రెట్ నేను ఎవరికి చెప్పను సత్య అండ్ అని చెప్పి అంటుంది అనమాట. థ్యాంక్ యూ గౌరీ అంటే, ఇప్పుడు కూడా ఇదంతా నీ వల్లే జరుగుతుంది గౌరీ, నువ్వు ఉండడం వల్లే అని. ఆ సీక్రెట్ ఏదో ఉంటుందంట, ఆమెకి అది ఏంటి అనేది మనకి రివీల్ చేయరు, బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు చెప్తూ ఉంటుంది గౌరీ. అయితే ఇదంతా నీ వల్లే జరుగుతుంది గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంటుంది. ఇప్పుడే కాదు, నా పెళ్లి పనులన్నీ నువ్వు అన్ని ఫంక్షన్స్కి నువ్వు కూడా తప్పకుండా అటెండ్ అవ్వాలి అని అంటుంది అనమాట. అంటే తప్పకుండా అని అంటుంది. ఈలోపు శంకర్ ఏమో వెతుక్కుంటూ ఉంటాడనమాట, గౌరీ ఎక్కడుంది అని. తన రూమ్లో ఉండదు అనమాట, ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోపు తను సత్య రూమ్లో ఉంటుంది అనమాట. తనకి ఏదో ఫోన్ కాల్ వస్తుందని గౌరీ ఒక నిమిషం సత్య అని చెప్పి వెళ్తుంది. కరెక్ట్గా తను అలా బయటికి వెళ్ళగానే రూమ్ నుంచి శంకర్ వాళ్ళ చెల్లి రూమ్కి వెళ్తాడు. వెళ్ళి ఇలా వెతుకుతుంటే వాళ్ళ చెల్లి అడుగుతుంది సత్య, ఏంటన్నయ్య ఏం కావాలి అని అడిగితే, ఇంకా ఆమె చెల్లెని చూసి, నీ సంతోషం కావాలమ్మా అని చెప్పి, ఎంత అంటే చూస్తుండగానే ఎంత ఎదిగిపోయావమ్మా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతారు. తనకి పెళ్ళి అవుతుంది కదా, లైక్ వాళ్ళ తమ్ముడు విజయ్ కూడా వస్తారు, ముగ్గురు సిబ్లింగ్స్ అలా పట్టుకుని సంతోషంగా ఉంటారనమాట. ఈలోపు గౌరీ ఫోన్ కాల్ ఏమో వాళ్ళ పిన్ని ఫోన్ చేసి, గౌరీ మమ్మల్ని బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు వరంగల్కి తీసుకుపోతున్నాడే అందరినీ అంటే, అదేంటి పిన్ని అలా ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు అని అంటే, ఈలోపు వాళ్ళ బాబాయ్ తీసుకుని, అమ్మా సని నువ్వు ఉన్నావంటే చాలు మాకు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం పట్టుకుంటుంది మాకు, ఇప్పుడు వేరే వాళ్ళ శవం కనబడింది ఇంట్లో, రేపు పొద్దున్న మా శవాలే లేస్తాయేమో నాకు భయం వేస్తుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రం మాకు, ఎక్కడున్నా వచ్చేస్తూ ఉంటావు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చుట్టుకుంటున్నాయి అని అంటే, అవును బాబాయ్ కరెక్టే, వెళ్ళిపోండి, నా వల్లే మీ అందరికీ ప్రాబ్లంగా ఉంది, రాణికి టింకుకి ఇంత డేంజర్లో పెట్టదలుచుకోలేదు, వెళ్ళిపోండి అంటే, వెళ్తున్నాం, నువ్వు మాత్రం దయచేసి మా వెనకాల రాకు, నీ తెలివితేటలు నాకు తెలుసు అంటే, లేదు బాబాయ్ నేను రాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటది. ఇంకో ఎప్పుడైనా ఈ ఇంటి గడప మళ్ళీ తొక్కావా
నీకు ఇష్టమైన పిన్నిని నేనే చంపేస్తాను నా చేతులతో, తర్వాత నీ ఇష్టం అంటాడు. లేదు లేదు అలాంటి మాటలేమనకండి, నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అనేసి పాపం ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది, ఇంకెవరు లేరు నాకు అన్నట్టు. ఈలోపు శంకర్ వస్తాడు, వచ్చి చూసి ఎందుకు ఏడుస్తుంది అని చూసి దగ్గరగా వెళ్ళేటప్పటికి గౌరీ తిరుగుతుంది. ఏంటి ఏమన్నా చెప్పాలా అని అంటుంది. అంటే ఏం లేదు ఏం చెప్పట్లేదు అంటే నువ్వేమన్నా చెప్పాలా అని అడుగుతాడు. అంటే ఏముంటుంది ఏమీ లేదు నేనేం చెప్పాలనుకోవట్లేదు అని గౌరీ అంటుంది. అయినా నేనే కదా మీ వెనక పడుతున్నాను, నేనే కదా మీరంటే పడి చచ్చిపోతున్నాను అని ఏదో మాట్లాడుతుంది అనమాట. అంటే అతను సారీ చెప్దామని వస్తాడు కానీ చెప్పడు అనమాట. సో సరేలేండి, మీరే ఇవన్నీ చేసేది మీరు, కానీ పేరేమో నా వల్ల వచ్చింది అని చెప్పేసి నేనే తప్పించుకుని వెళ్ళిపోతాలే అని వెళ్ళిపోతుంది అనమాట. ఈలోపు వాళ్ళ తమ్ముడు విజయ్ వచ్చి ఏంటన్నయ్య సారీ చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావా, ఒక సారీ చెప్పచ్చు కదా, గిల్టీ ఉందని అన్నావు కదా అని అంటే శంకర్ ఏం మాట్లాడ్డా అనమాట. ఈలోపు అందరూ కిందకి ఫంక్షన్ అవుతుంది కదా, విజయ్ ఇంకా శంకర్ మాట్లాడుకుంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చి పైన డెకరేషన్ అంతా అలాగే ఉందిరా, ఎవరు ఏం చేయట్లేదు అని అనేటప్పటికి ఆ విజయ్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నమ్మని చూసి, వావ్ నానమ్మ ఎంత హాట్గా ఉన్నావు, ఈ పాటికి నా తాతయ్య ఉంటుంటే నేను రూమ్లోకి లాక్కుని వెళ్ళిపోయేవాడు అని అంటే చాలా హాట్గా అనిపిస్తున్నావు అంటే ఇంతలోగా వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ వదిన కూడా వస్తారు కదా, వావ్ పిన్ని వదిన మీరు కూడా చాలా హాట్గా ఉన్నారు అంటే ఒరే వాళ్ళు నీకు పిన్ని వదినరా హాట్ అనడానికి వాళ్ళు ఏమైనా సమోసాలు అనుకుంటున్నావా అంటే ఇంతకీ బాబాయ్ అన్నయ్య ఏంటి ప్రాజెక్ట్ పని ఇంకా అవ్వలేదా రావట్లేదా అని అడుగుతాడు అనమాట విజయ్. అడిగితే ఇలా నాన్నమ్మ ఇలా పంటది ఏం దరిద్రం ప్రాజెక్టు కానీ ఎప్పుడనగా వెళ్ళారో నెల అవుతుంది ఇప్పటి వరకు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా ఒక్కగానొక ఆడపిల్ల పెళ్ళి ఇప్పటి వరకు ఎవరు రాలేదు, మన ఇంట్లోనే చక్కగా చెక్క బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది, దానికి పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఇంకా ఈ ఇల్లు అంతా బోసిపోతుంది అని అంటే ఈ విజయ్ అంటాడు నానమ్మ అంత బాధపడితే పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దామని అంటే ఒరే ఏం నోర్రా అదేం మాటలు రా అలా అంటే మరి నువ్వే బాధపడతావు పెళ్ళి అవ్వట్లేదని, పెళ్ళి అవుతుందని కూడా నువ్వే బాధపడతావు అని చెప్పేసి అంటే ఇంకా శంకర్ ఏమో షటప్ విజయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ వదిన ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె బ్లౌజ్ వచ్చి ఫుల్ డోరీలతో ఉంటుంది అనమాట ఓపెన్గా హ్యాండ్కి, అది చూసి వాళ్ళ నాన్నమ్మ చూసి ఏంటి ఆ బ్లౌజ్ మన సాంప్రదాయం ఏంటి ఇలాంటి జాకెట్ కుట్టుకున్నావు ఏంటి అని అంటే నానమ్మ డిజైన్ కదా వేరే వాళ్ళ ఇంట్లో కూడా కుట్టుకుంటున్నారు బాగుందని అని అంటే నేనే డిజైన్ చేసుకున్నానంటే నీ మొహల్లా ఉంది ఏంటి మీ కోడలకు చెప్పు అదేం బ్లౌజులు మన సాంప్రదాయం ఏంటి మన పద్ధతులు ఏంటి ఇలాంటివా మనం వేసుకునేది అని చెప్పేసి అనేలోపు అలా గౌరీని చూస్తుంది అనమాట. ఆమెమో వెనకాల ఫుల్ బ్యాక్ ఓపెన్ డోరీలతో డ్రెస్ వేసుకుంటుంది అనమాట, వేసుకుని ఇలా సెల్ఫీలు దిగుతూ ఉంటుంది, గాలికి బ్యాక్ అంతా ఓపెన్ అయ్యి కనబడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అలా షాక్ అయ్యి అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళ పిన్ని వదినలేమో నవ్వుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ నాన్నమేమో ఫుల్ కళ్ళు ఇంత పెద్దవి పెట్టేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. దాన్నే ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమండి కొంచెం వాచ్ అంటే చేస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లైక్ చేయండి, బాయ్.